హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత తక్కువని మనం చెప్పగలుగుతాం, 21 మంది. అది సాంకేతికంగా. ఇవాళ నైతికంగా 20 మందే జనసేన పార్టీకి ఉన్నది. ఎందుకంటే రైల్వే కోడూరు అనేది ఇవాళ జనసేన పార్టీలో సాంకేతికంగా ఉన్న, నైతికంగా మాత్రం లేనట్టే అర్థం. ఎందుకంటే అక్కడున్న వ్యక్తి ఏ రోజు కూడా ఆ ఎమ్మెల్యే జనసేన పార్టీ వ్యక్తిగా బిహేవ్ చేయలేదు. ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంది అన్న భావన అక్కడ జనానికి లేదు. కేవలం అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఒక లీడరు, ఆయన ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తికి అక్కడ టికెట్ ఇప్పించుకున్నాడు అనేది గట్టి ప్రచారం. పోనీలో ఎవరైతే ఏముంది, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కింది స్థాయి వాళ్ళు ఎమ్మెల్యేగా అవ్వద్దా, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దా అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. పోనీ దాన్ని ఏమైనా నిలబెట్టుకున్నాడంటే కనకపు సింహాసనం మీద అనే ఒక నానుడి ప్రకారం అతన్ని అక్కడ కూర్చోబెట్టడంతో, నేను క్యాస్ట్ గురించి అట్లా, ఎవరైనా ఆ నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇచ్చినా అదే క్యాస్ట్కి ఇవ్వాల్సిందే కదా, క్యాస్ట్ రిజర్వేషన్ కదా. కానీ అందులో చాలా మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యాధికులు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ నిలబడి గెలిచి ఉంటే ఇవాళ రైల్వే కోడూరు ఖచ్చితంగా మణిమకుటంగా మారేవాళ్ళు రైల్వే కోడూరుకి. కానీ అలా కాకుండా ఇవాళ ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తిని తీసుకొస్తే వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వ పరంగా పతనమైపోయాడు. తాజాగా మరొక 2-3 వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి. ఆ వీడియోల్లో ముస్లిం మహిళల పట్ల అతను మాట్లాడిన మాటల్ని సభ్య సమాజం జీర్ణించుకోలేకపోతోంది. సో చాలా తప్పుగా ఆయన మాట్లాడారు. సో ఇలాంటివన్నీ కూడా గతంలో ఆయన ఒక మహిళతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆ మహిళ మళ్ళీ ఇలాంటి వీడియోలన్నీ రిలీజ్ చేసింది. మొత్తం మీద భ్రష్టు పట్టించడం ఎంత పట్టించాలో అంతకు మించి భ్రష్టు పట్టించేస్తారు అక్కడ పార్టీని. ఇప్పుడు పార్టీ కర్తవ్యం ఏంటి, కిమ్ కర్తవ్యం ఏమిటి? అక్కడ ఇప్పుడు పార్టీ గత 2 ఏళ్లుగా లేనట్టుగా ఇవాళ పార్టీ ఇవాళ చాలా యాక్టివ్గా ఉంది. సభ్యత్వాలు 22 లక్షల మంది సభ్యత్వాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్తో మరింత బూస్ట్ ఇచ్చినట్టయింది. అందరికీ కథన రంగంలోకి ఉరికే సైనికుల్లా ఉన్నారు. ఈ దశలో ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను, రకరకాల కమిటీలను వేయడానికి కసరత్తు జరుగుతోంది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అందులో కూర్చుంటున్నారు. మరి ఇటువంటిప్పుడు ఇలాంటి నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైల్వే కోడూరుని మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి. రైల్వే కోడూరు జనసేన పార్టీకి ఇచ్చారు. జనసేన పార్టీ 2029లో కూడా మళ్ళీ పోటీ చేయాలి కదా. పోటీ చేయాలంటే ఏం చేయాలి? రిపేర్ చేయాలి రైల్వే కోడూరుని. ఎలా రిపేర్ చేయాలి? అక్కడ కొత్త ఇన్ఛార్జిని జనసేన పార్టీ తరఫున నియమించాల్సిన అవసరం ఉంది. సో ఆ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు ఉండాలి? మళ్ళీ అగ్రవర్ణాల వాళ్ళని ఇన్ఛార్జిగా నియమిస్తే అది కుదరదు. ఎందుకంటే ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మరో ఎస్సీ రిజర్వ్డ్ వ్యక్తే, ఒక ఎస్సీ వ్యక్తే విద్యార్థులైన వాళ్ళని అక్కడ ఆ స్థానంలో ఉంచాల్సిన అవసరం ఉంది. తద్వారా మళ్ళీ జనసేన పార్టీని మళ్ళీ ఆ నియోజకవర్గంలో పునర్నిర్మించాలి. జనసేన పార్టీ చాలా బలం ఉందండి జనసేన పార్టీకి ఆ నియోజకవర్గంలో. కానీ భ్రష్టు పట్టించి ఇవాళ ఎందుకురా గెలిపించుకున్నాం అనుకునే పరిస్థితికి వచ్చారు అక్కడ. సో దీన్ని మార్చాలంటే మరొక వ్యక్తి కావాలి. అట్లా కాకుండా మళ్ళీ మనం రోడ్డు మీద గడిపడేసి ఆడాలని కొట్టేసిన వాళ్ళకి, సో వల్గర్గా బిహేవ్ చేస్తున్న వాళ్ళకి మనం మళ్ళీ ఇన్ఛార్జ్గా ఇచ్చామనుకోండి, మళ్ళీ ఏం పెద్ద మార్పేం ఉండదు. సో మళ్ళీ ఒకడో అతను ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నాడో అరవ శ్రీధర్కి మళ్ళీ ఇంకొక డూపును తయారు చేసినట్టు అయింది. కాబట్టి దీని మీద జనసేన పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ పార్టీ బలంగా ఉంటూ ప్రజలు జనసేన పార్టీ పట్ల ఉంటూ అయినా కానీ అక్కడ నాయకత్వం సరిగా లేక దాన్ని సరిగా యుటిలైజ్ చేసుకోలేకపోతున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ తగిన చర్యలు తీసుకోకపోతే అవి మన ఖాతాలోంచి వెళ్ళిపోతాయి. రేపు పొద్దున 2029లో మళ్ళీ ఆ నియోజకవర్గాలు మనకి ఇచ్చినా ఉపయోగం లేదు. నేను చెప్తున్నది ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం అయితే రైల్వే కోడూరు, ఎమ్మెల్యే కాని నియోజకవర్గాలు, జనసేన పార్టీ బాగా బలంగా ఉండే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. వాటిల్లో సరైన అభ్యర్థిని ఇవాల్టి నుంచే నియమించుకుంటే 2029కి మనకు అభ్యర్థి రెడీ అవుతాడు. సో ఆ రకంగా అభ్యర్థి రెడీ అయ్యేలాగా ఒక ఎస్సీ వ్యక్తిని ఎంచుకొని, సరైన సమర్థుడిని ఎంచుకుని ఆ నియోజకవర్గంలో, రైల్వే కోడూరు నియోజకవర్గంలో వేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకమైన దిశలో జనసేన పార్టీ ఆలోచిస్తుందో లేదా చూడాలి.